దిస్ ఈస్ ఓంకార్ బ్రో. ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. కడుపు కడుపు ఖాళీగా ఉండదు మా బ్రదర్ది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ దివాకర్, గచ్చిబౌలి దివాకర్. హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ బ్రో. థ్యాంక్ యూ. మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు కలుస్తా. యా షూర్ షూర్, వచ్చినప్పుడు కలవండి బ్రో. ఓకేనా, చలో బాయ్. బాయ్. డోర్ వేసి గట్టిగా. హ్యాపీ జర్నీ, థ్యాంక్ యూ. అన్నికి వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించింది, చూపిస్తా. 2 స్టెప్స్ ఉంటుంది చూడండి. ఇది యాక్చువల్గా 3x జూము, ఇది 0.5. దగ్గరకు పోతే చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫామ్ అవుతుంది అన్నమాట. నా జీవితంలోనే ఇది వరస్ట్ ఇన్సిడెంట్. వానికి ఏం పుట్టిందో మా రకం సార్, కొట్టడానికి వస్తుంది మీదికి, డైరెక్ట్ కొట్టడానికి సీదా. నేను వెనకనుకో ఆగు జర మాట్లాడే ఛాన్స్ నాకు, నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మన లాంగ్వేజ్లో ఏమేమో అనుకుంటా, ఏమేమో అనడానికి వచ్చుకుంటా నా మీద చేయి చేసుకున్నాడు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రోయింగ్. ఈరోజు అయితే మనం అనినికి బయలుదేరబోతున్నాం. లాస్ట్ నైట్ అయితే మన తెలుగు వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిన ఉండే, చెప్పినా కదా. వాళ్ళందరూ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ప్లేస్ అయినారు. 1 year కాంట్రాక్ట్, ఐ మీన్ ఈ ఏరియాలో. 1 year తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని తెలంగాణ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ 8 months అయిపోయినాయి, ఇంకా జస్ట్ 4 months ఉన్నాయంట. వ్యాన్ ఆడబెట్టిన, ఆ నుంచి తీసి అక్కడ పెట్టినుండే, ఫుల్ ఎండ కొడుతుందని. అండ్ ఇదే ఇల్లు, ఆల్రెడీ లాస్ట్ నైట్లో చూసే ఉంటారు. ఒక్కొక్క పిల్లు ఉంది ఇక్కడ. తయారవుతున్నారు. బ్యాంక్లో ఒక చిన్న పని ఉంది, ఆ బ్యాంక్లో ఆ పని చేసేసుకొని మనం అయితే అన్నికి బయలుదేరదాం ఇక. ఓకే చలో బయలుదేరుతున్నాం. ఆ బ్రో అయితే వాళ్ళ రూమ్కి వెళ్తున్నాడు, ఈ బ్రో మనతో పాటు వస్తున్నాడు. చలో లెట్స్ గో. అనికి కాదు, రోయింగ్కి. సో అన్న ఇక్కడ నుంచి అయితే మా రూమ్ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాడు. థ్యాంక్స్ బ్రో, మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది బ్రో రూమ్ స్టే? చాలా మంచిగా, కొంచెం చల్లగా ఫ్యాన్ కింద. సక్సెస్ఫుల్గా బ్యాంక్లో పని అయితే అయిపోయింది. కొంచెం క్యాష్ ఉండే డిపాజిట్ చేసిన, ఇక్కడ క్యాష్ పెట్టుకోవడం అంత సేఫ్ కాదన్నారు. ఇంకా వన్స్ ఆ బ్రిడ్జ్ దాటినాక ఎక్కడ స్టోర్స్ ఉండవు, అంటే కిరాణా షాపులు ఉండవు, ఉన్నా చాలా ప్రైజెస్ ఉంటాయంట. అందుకే సూపర్ మార్కెట్కి వచ్చినాం, ఏకైక సూపర్ మార్కెట్ రోయింగ్లో. ఇంకా మనం బ్రో వాళ్ళు కూడా ఉన్నారు, షాపింగ్ చేద్దాం పదండి. ఇక్కడ కారం మంచిగా ఉంటుందా బ్రో? ఇది మేము టేస్ట్ చేయలేదు బ్రో. అది ఒకటి జేఎంసీ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది, అది బయట ఒక చిన్న షాప్లో తీసుకున్నాం. ఇక్కడ వీడన్నీ కాస్ట్ ఎక్కువ, కొంచెం ఎక్కువ. మనకు కావాల్సిన దాని మీద కొంచెం ఎక్కువ, అనవసరం వాటికి తక్కువ ఉంటుంది. దిస్ ఈస్ ఓంకార్ బ్రో. ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. కడుపు ఖాళీగా ఉండదు మా బ్రదర్ది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ దివాకర్, గచ్చిబౌలి దివాకర్. హలో గైస్, he is the owner of the shop. He gives best discounts for us. Hi बोलो भाई एक बार. कभी भी अरुणाचल में आने से डेफिनेटली ये विजिट करो सब लोग. हाय करो. చలో గైస్, సో ఇప్పుడైతే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది అనిని రోడ్. రైట్ బ్రో, మరి రైట్ బ్రో. బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ బ్రో. థ్యాంక్ యూ. మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు కలుస్తా. యా షూర్ షూర్, వచ్చినప్పుడు కలవండి బ్రో. ఓకేనా, చలో బాయ్. బాయ్. డోర్ వేసి గట్టిగా. హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ థ్యాంక్ యూ. సేఫ్ డ్రైవ్. బ్రోస్కి బాయ్ చెప్పి నేనైతే బయలుదేరిన అనికి.
సో ఇది లాస్ట్ పెట్రోల్ బంక్, ఇంకా ముంగట బ్రిడ్జ్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసి అన్ని ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్. సో ట్యాంక్ ఫుల్ చేసుకుంటే బెస్ట్ అని డిసైడ్ అయినా, ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నా. ఇక్కడ పెట్రోల్ రేట్ తక్కువ మనకు కంపేర్ చేస్తే. పెట్రోల్ రేట్ వచ్చేసి 93.68, ఆల్మోస్ట్ 94 అనుకోండి. బెస్ట్ కదా. మళ్ళీ అడిగి పోయినాక సెట్ అవుతుందో కాదు. ట్యాంక్ ఫుల్ అయింది, ఇంకా బయలుదేరుతున్నాం. లెట్స్ గో. బయలుదేరిపోయినా 210 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. 210 కిలోమీటర్స్ 5 hours 45 minutes డ్రైవ్. రోడ్ అయితే మంచిగా ఉంది, 2 lane రోడ్. అంటే మనకో లేను వాళ్ళకో లేను. కొంచెం ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళినాక మొత్తం సింగిల్ రోడ్ అంట. ఒకటే రోడ్లో ఇద్దరు రావాలి. చూద్దాం. ఈవినింగ్ 5 కల్లా రీచ్ అయిపోతాం అనినిలో ప్లేస్ని బట్టి, వెదర్ని బట్టి, సిగ్నల్ని బట్టి ఎన్ని డేస్ ఉండాలా, ఏం చేయాలా అనేది డిసైడ్ అవుదాం. అది ప్లాన్. ఓకే చలో మరి. మంచి మంచి ల్యాండ్స్కేప్స్ వస్తే చూపిస్తా, ఎంజాయ్. అనినీకి వెళ్తున్న ప్రాసెస్లో ఒక ప్లేస్ అనమాట, చూడండి ఎంత బాగుంది. మంచిగా స్నానం చేయొచ్చు, ప్యూర్ వాటర్, క్లిస్టర్ క్లియర్. అండ్ మనం అక్కడికి వెళ్ళొచ్చు, బట్ నేను వెళ్ళాలనుకోవట్లేను. మనం బయలుదేరదాం, ఎందుకంటే మనం ఇగో రీచ్ అయ్యేసరికి 4:30 చూపిస్తుంది. మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి 6 అవుతుంది. అందుకే ఎక్కడ ఆపుడు లేదు, వెళ్ళిపోవడే. చలో బయలుదేరదాం. అనినీకి వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపించింది, చూపిస్తా. 2 steps ఉంటుంది, చూడండి. ఇది యాక్చువల్గా 3x జూము, ఇది 0.5. దగ్గరికి పోతే చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫామ్ అవుతుంది అన్నమాట. అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, రోడ్ లేచిపోయింది అన్నమాట. వాటర్ ఆ పైనుంచి వస్తాయి, ఆ పైనుంచి వచ్చి అట్లా వాటర్ ఫాల్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ముంగడికి పోవాలనుకోవట్లేను. వాటర్ కలర్ చూడండి ఎంత బాగుంది. అనినీకి వెళ్తున్న ప్రాసెస్లో ఒక వాటర్ ఫాల్స్ కనబడ్డది, ఎంత బాగుంది తెలుసా. చూడండి, మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మంచిగా స్నానం చేయొచ్చు. అదిగో ఆడొక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉంది, మంచిగా స్నానం చేయొచ్చు. నేను ఒక్కనే ఉన్నా కదా, అంత దూరం పోవాలనుకోవట్లేను, కానీ చాలా బాగుంది అసలు. ఇంకో ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా, ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. జస్ట్ ఇంకో అనిని ఒక 15-20 కిలోమీటర్స్ ఉందన్నాక ఈ స్పాట్ ఉంటుంది. భలే ఉందబ్బా. అటు అవతల కూడా చూపిస్తా చూడండి. ఇగో ఆ వాటర్ ఫాల్స్ చూసి బండి మళ్ళీ దింపిన. అమ్మా వావ్, ఇంకా వాటర్ ఇట్టున్నాయి చూడండి. అట్లా వాటర్ ఆపోజిట్లో ఉంటాయి. చలో వెళ్దాం ఇక.
నా లైఫ్లో ఇంత మంచి సీన్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి చూడండి. మనం వచ్చేసి మయోధ్య పాస్ దగ్గర ఉన్నాం. ఈ మయోధ్య పాస్ స్పెషల్ ఏంటి అంటే ఈ లొకేషన్ వచ్చేసి 2655 మీటర్స్ హైట్లో అవుతుంటుంది. చాలా హైట్. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వ్యూ కూడా చూపిస్తా అండ్ టైం ల్యాబ్స్ కూడా పెడతా చూడండి. ఫస్ట్ అయితే బోర్డు చూపిస్తా చూడండి. ఇదే దాని మీద క్లియర్గా రాసి ఉంది ఆల్టిట్యూడ్ అండ్ వ్యూ వచ్చేసి ఇట్ సైడ్. ప్రజెంట్ అంతా ఫాగ్ వచ్చేసింది కానీ నేను ఒక టైం ల్యాబ్స్ షూట్ చేసిన, అది అటాచ్ చేస్తా చూడండి. ఇది ఇంకో వాటర్ ఫాల్స్. మనం అన్నినికి వెళ్తుంటే చాలా బాగుంది చూడండి. బాగుంది కదా. రీసెంట్గానే ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది, మొత్తం కుప్పగూలింది. అన్నీ క్లియర్ చేసారు. ఇప్పుడు బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసినారు. మట్టి ఇంకా మెత్తగానే ఉంది. 2 స్టేజ్లు ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి. అస్సలు మిస్ అవ్వద్దు. లైక్ రోయింగ్ నుంచి అన్నినికి వెళ్తుంటే చాలా మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చలో బయలుదేరదాం ఇక. చూసినారా రోడ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో. ప్రజెంట్ ఇంకొక 100 కిలోమీటర్స్ పోవాలి. ఒక మంచి స్పాట్ వచ్చింది, చూపిద్దామని బండి ఆపినుండే. చూడండి వాటర్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. వర్షాలు పడకపోతే ఈ కొండ ప్రాంతంలో మొత్తం ఇట్లే ఉంటాయి. మొత్తం పాలలానే తెల్లగా ఫ్లో అయ్యేటప్పుడు. అండ్ కలిసినాక బ్లూ కలర్, గ్రీన్ బ్లూ అనుకోండి. నార్మల్గా లైట్ బ్లూ కానీ అట్లా కనబడుతుంది గ్రీన్ కలర్ లాగా. రోడ్లు చూడండి ఎంత భయంకరంగా. ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం పైనుంచి ఆ నుంచి హెవీ ఫ్లో వల్ల మొత్తం మట్టి జమ అయ్యి వచ్చరంబోలా. ఇంకా క్రాక్ వచ్చింది ఆల్మోస్ట్. లాస్ట్ స్టేజ్లో ఉంది ఇది కూడా. ఎప్పుడు పీక్తో తెలియదు. అది ఎక్కినామంటే అటే ఇక ఇంకా 100 కిలోమీటర్లు కొట్టాలా. హోప్ఫుల్లీ సేఫ్గా రీచ్ అవ్వాలి. చలో వితౌట్ ఎనీ డిలే బయలుదేరదాం. నా జీవితంలోనే ఇది వరస్ట్ ఇన్సిడెంట్. అయితే అన్నినికి 100 కిలోమీటర్స్ ఉందని చెప్పిన కదా. సరే అని బయలుదేరినాక ఆకలి అవుతుందని ఒక విలేజ్ వచ్చింది. విలేజ్ వస్తే మెయిన్ రోడ్ మీద 4 ఇల్లులు ఉన్నాయి. 4 ఇల్లులు క్రాస్ అయినాక కొంచెం నీడు ఉంది. నీడుంటే ఆడ ఆపుకొని సరేలే పరోటా ఉన్నాయి అవి కాల్చుకొని తిందామని గ్యాస్ ఓపెన్ చేసిన. ఒక ఇంట్లో నుంచి 3 వచ్చినారు. ముగ్గురు వచ్చి అందులో ఒకడు అడిగిండు, ఏం చేసినావు అంటే ఇట్లా ఆకలి అవుతుంది అన్నికి పోవాలా, సో తినేసినాక వెళ్తా అంటే వాడు నువ్వు ఒక్కనివేనా అని అన్నాడు. అవును నేను ఒక్కరినే అంటే ఎవరన్నా తెలుసా ఎక్కడ అంటే అన్నిలా మా తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే మా వాళ్ళు ఉన్నారు అని చెప్పిన. మా వాళ్ళు ఉన్నారు, పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అని అన్నారు. సరే ఒకరి పేరు చెప్పు అన్నారు. శ్రీకాంత్ అని చెప్పిన. తర్వాత అన్నాడు అంటే ఇక్కడ ఆపొద్దు, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో కిడ్నాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, సో సేఫ్ కాదు అని అన్నాడు. అంటే అర్థమైందంటే నేను కిడ్నాప్ చేయడానికి వచ్చినా అని అట్లా అనుకున్నాడు. అనుకొని సరేలే ఎందుకు వచ్చిన వాళ్ళు అని నేను ప్యాక్ చేస్తున్నా, సైలెంట్గా ప్యాక్ చేస్తున్నా. ఇలా చూడ ఎందుకు లొల్లి అని ప్యాక్ చేస్తుంటే అందులో 3 కదా. ఇతనికి హిందీ వచ్చు, ఇంకొకరికి హిందీ రాదు. వాడు ఏమో వాళ్ళ లాంగ్వేజ్లో ఏమో అన్నాడు, ఎందుకు ఏదో అన్నాడు, నాకు ఆ పదం గుర్తులేదు. నేను మీ భాష నాకు అర్థమైతలేదు అని సెకండ్ పర్సన్కి చెప్పిన. వానికి ఏం పుట్టిందో మారకం సార్ కొట్టడానికి వస్తుంది మీదికి, డైరెక్ట్ కొట్టడానికే సీదా. నేను వెనకనుకో ఆగు జర మాట్లాడే ఛాన్స్ నాకు, నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే
మన లాంగ్వేజ్లో ఏమేమో అనుకుంటా ఏమేమో అనడానికి వచ్చుకుంటా నా మీద చేయి చేసుకున్నాడు. లైక్ కొట్టడానికి వచ్చి నేను వెనుక పోయినా, తర్వాత కాళ్ళు లేపి తన్నామని తన్నిండు. నేను ఇట్లా చేయి అడుగు పెట్టిన, ఇంత హైట్ లేపిండు, చేయి అడుగు పెట్టిన. వానికి నా ఎల్బో తాకింది, కథ కింద కూర్చున్నాడు. వానికి నన్ను కొడదాం అనుకుంటే రిటర్న్ వానికే తాకింది, కింద కూర్చున్నాడు. నేను దన్న వ్యాన్ దగ్గర పోయి డోర్లని బంద్ చేసి వెళ్తుంటే ఆ ఫస్ట్ పర్సన్ ఉన్నాడు కదా, వాడు అంటున్నాడు ఇక్కడ ఎక్కడ ఆపకు, మేము ఈ నుంచి చూస్తాము అన్నాడు. వెళ్ళిపోయాను. ఇంకా 2 సెకండ్లు నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాడు కొడుతున్నాను, నేను కొట్టినా అనుకో అది వాళ్ళ ఊరు, ఓకేనా. మళ్ళీ ఇంకా ఈ ట్రైబల్ ఏరియాస్ కదా, ఇక్కడ చిన్న చిన్న తిప్పి కొడితే ఒక 10 ఇళ్ళల్లో ఒక ఊరిలా కన్సిడర్ చేస్తారు. నేను పుసుకున్న వాళ్ళ మీద చేసుకోవడం, లేకపోతే రివర్స్ ఏమైనా తిట్టడం అట్లా చేసిన అనుకో ఇంకా మళ్ళీ ప్రమాదం అవుతుందని లైట్ తీసుకొని సైలెంట్గా వచ్చేస్తాను. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. జరా బండి మీద ఏముంది లేదా మంచి ఏం చెప్తుండు, ఏం అర్థం అవుతుందో ఆలోచిస్తే మంచిది. వాణ్యమ్మ వాడు పిచ్చిలా చూడుకున్నాడు. సరేనికి మళ్ళీ బయలుదేరినా. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది అంతే. వీలైనంత తొందరగా పోయి రీచ్ అవ్వాలి. ఎందుకంటే రాత్రి అయిందనుకో ఇంకా బ్యాండ్ బాజా భారతే. ఈ కొండలల్లో ఎవ్వడు వస్తాడు ఎవ్వడు ఆపుతాడు కూడా అర్థం కాదు. రోడ్స్ కనబడే అన్ని పొక్కలు, ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి. వర్స్ట్ సిచ్యువేషన్ అంతా ఖరాబ్. 5.5 అవర్స్ తర్వాత మొత్తానికి అన్నీ రీచ్ అయిపోయినాము. కానీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది ఆ ఇన్సిడెంట్ వల్ల, బస్ ఇన్సిడెంట్. ఇదే బోర్డు, ఐ లవ్ అనని, డిప్యూటీ కమిషనర్. బాగుంది కదా, వెల్కమ్ టు అనని. ఈ నుంచి వ్యూ బాగుంది తెలుసా. అంత బాగుంది వ్యూ. సన్సెట్ అవుతుంది. ఊర్లోకి ఎంటర్ అవ్వాలా, పైన ఊరుంది. చీకటి అవ్వకముందే బయలుదేరాలి. ఇక చూపిద్దామని దిగినుండే. చలో వెళ్ళిపోదాం. విలేజ్కి రీచ్ అయిపోయినా. ప్లేస్ అయితే చాలా బాగుంది. కానీ అదేం దరిద్రం ఏందని నేను రాగానే వర్షం పడుతుంది. ఇంకో ఈ పరోటాలు కాల్సిన పరోటాలు తీసుకుని ఉండే ఇన్స్టాంట్వి. వేటు పోతున్నావే ఈరోజు ఏమైంది, అన్నీ ఒక్కటి కూడా చక్కగా అవుతున్నావు. అండ్ చికెన్ పికిల్ తీసుకున్నా. ఈ చిన్న డబ్బా 200, ఫుల్ కాస్ట్లీ. తినేసి పెట్రోల్ బంక్ పోయి రెస్ట్ తీసుకోవాలి, ఒప్పుకోలేదు. ఫుల్ డ్రైవింగ్ కదా, ఆల్మోస్ట్ 6 అవర్స్, 5.5-6 అవర్స్ డ్రైవింగ్. చలో మరి తినేసి పెట్రోల్ బంక్ వెళ్తా. డిన్నర్ చేసుకొని పెట్రోల్ బంక్ అయితే రీచ్ అయిపోయినాం. చూపిస్తా. ఇదే పెట్రోల్ బంక్. ఓన్లీ 2 ఉన్నాయి పంప్స్. చుట్టూ 360 degrees మొత్తం మౌంటైన్సే. ఫుల్ చల్లగా ఉంది. పర్మిషన్ తీసుకుని ఓకే అన్నారు. అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. 3 పరోటాలు తిన్నా. ఫుల్ టయర్డ్. పడుకొని రేపు మార్నింగ్ లేచి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది అసలు ఇన్సిడెంట్ వల్ల. చలో అవుతా ఉంటాయి అట్లా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.